హాయ్ అండి, నా పేరు శ్రవణ్ పాత్రాపురం మొబైల్ షాప్. శ్రవణ్ అన్న, ఈ ఫోన్ ఛార్జింగ్ ఎక్కలేదు చూడు అని ఒక కస్టమర్ తీసుకొచ్చారండి. మొన్ననే మీ దగ్గర కేబుల్ తీసుకున్నారు, పని చేయలేదు. 2 రోజుల తర్వాత మళ్ళీ పని చేయట్లేదంటే కేబుల్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదండి. ఒకటే కేబుల్ 3-4 వాడితే ఆ కేబుల్ మళ్ళీ మీకు పని చేయదండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కేబుల్ ఒక సింగిల్ పర్సన్ మాత్రమే వాడాలి. 2-3 వాడితే అది కేబుల్ మళ్ళీ పనిచేయదు. మళ్ళీ అనదర్ పర్సన్కి పనిచేస్తుంది కానీ అది మీకు పనిచేయదు. ఎప్పుడన్నా ఫోన్కి వచ్చిన కేబుల్సే ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కట్లేదంటే లోపల ఛార్జింగ్ బోర్డు ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ మదర్ బోర్డు కంప్లైంట్ ఉండొచ్చు, అండ్ కేబుల్ కంప్లైంట్ ఉండొచ్చు, ఛార్జింగ్ పిన్ కంప్లైంట్ ఉండొచ్చు అండి, ఓకేనా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా మనం పెట్టే దాన్ని బట్టే డిపెండింగ్ ఉంటుంది. మనం ఛార్జింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 20% తక్కువ ఎప్పుడు మొబైల్లో యూస్ చేయకండి. 20% కంటే తక్కువ ఉంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి, కానీ యూస్ చేయకండి. దానివల్ల బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటుంది, తొందరగా ఛార్జింగ్ తగ్గిపోతుంది. వన్స్ ఒక 3-4 సార్లు అటు రిపీట్ అయితే బ్యాటరీ ఛార్జింగ్ ఆగదు, రీసైకిలింగ్ తగ్గిపోతూ ఉంటుంది, ఓకేనా. కొంతమంది ఏం చేస్తారంటే తెల్లవాళ్ళు ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాటరీలు ఉబ్బుతూ ఉంటాయి. అది లైటింగ్ మనకు ఫుల్ అయినప్పుడు ఛార్జింగ్ డిస్కనెక్ట్ అవుతుందండి. మళ్ళీ ఎప్పుడు లైటింగ్ వచ్చినప్పుడు అప్పుడు బ్యాటరీ మళ్ళీ కన్జ్యూమ్ చేసుకుంటుంది, పవర్ కన్జ్యూమ్ చేసుకుంటే మళ్ళీ ఏమవుతుంది, ఛార్జింగ్ ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంటుంది. అట్లా కనెక్ట్ అయ్యి డిస్కనెక్ట్ అవ్వడం వల్ల బ్యాటరీ డ్యామేజ్ అవుతుంది, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.